అల్లూరి జిల్లా అరకులోయలో పారామోటార్ రైడింగ్ ట్రయల్ రన్ తిలకించిన ఐటీడీఏ పీఓబీ అభిషేక్ ఈ పారామోటార్ రైడింగ్ ను వంజంగి గ్రామంలో ఏర్పాటు చేద్దాం అనుకున్నాం, కానీ వాతావరణం అనుకూలించక అరకులోయలో ట్రయల్ రన్ ను నిర్వహించడం జరిగింది. డుమ్రిగూడ మండలం అరకు జైపూర్ జంక్షన్ వద్ద ఈ పారామోటార్ రైడింగ్ కి వాతావరణం అనుకూలంగా ఉందన్నారు. అల్లూరి జిల్లాలో టూరిజం ప్రాంతాలలో పర్యాటకులకు సౌకర్యార్థం అడ్వెంచర్ స్పోర్ట్స్ ఏర్పాటుకు ఐటీడీఏ కృషి చేసిందన్నారు. ఇందులో భాగంగా జి సంతోష్ అనే యువకుడు పారామోటార్ రైడింగ్ ఈగల్ ఫ్లయింగ్ కు అనుమతి పొందాడు. ఇక ఈ పారా మోటార్ రైడింగ్ సంబంధించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని, పర్మిషన్ రాగానే సంవత్సరం దీన్ని ప్రారంభిస్తామన్నారు. అందరికీ నమస్కారం. మనకి ఐటీడీ పాడారంటే ఫస్ట్ మనకి ఏం గుర్తొస్తుందంటే కాఫీ తర్వాత పర్యాటకుల కేంద్రం. కంప్లీట్గా మనకి నవంబర్ నుంచి జనవరి ఎండ్ వరకు సుమారు 3 నెలలతో పాటు పర్యాటకులతో నిండి ఉంటుంది. అది మన దగ్గర ఉన్న జలపాతాలైనా, మన దగ్గర ఉన్న గార్డెన్స్ అయినా, లేకపోతే మన కొండ కోణలు ఎక్కడ చూసినా పర్యాటకులు నిండి ఉంటారు. సో వాళ్ళకి ఇంకో కొన్ని మెరుగైన అవకాశాలు వాళ్ళకి వస్తే వాళ్ళు టైం స్పెండ్ చేయడానికి కొన్ని అడిషన్స్ చేయాలనే ఉద్దేశంతో గత సంవత్సరం మనం చాపరాయి జలపాతాన్ని పూర్తి స్థాయిలో మనము రెనోవేట్ చేయడం కూడా జరిగింది. ఈసారి మనకి ట్రైబల్ మ్యూజియంలో చూస్తే చిన్న చెరువులాగా ఉంటుంది, దానిపైన సైక్లింగ్ చేయడం, దానిపైన నడిచి చేయడం లాంటి కొంచెం అడ్వెంచర్ టూరిజంని ముందు నుంచే మనం ఐటీడీ పరిధిలో పెట్టాము. పారాగ్లైడింగ్ని మన దగ్గర ఇంట్రడ్యూస్ చేయడానికి వీలు ఉంటుందా లేదా అని ఒకసారి తెలుసుకోవడానికి కోసం మన దగ్గర కొంతమంది అప్రోచ్ అయ్యారు. వాళ్ళని టెస్ట్ ట్రయల్ రన్, మన దగ్గర సేఫ్టీ ఫస్ట్, సెక్యూరిటీ చాలా ముఖ్యం. ఎందుకంటే అడ్వెంచర్ స్పోర్ట్స్లో మనం మామూలుగా ఒక మ్యూజియంకి వెళ్ళి సందర్శించి వచ్చినట్టు కాదు, దాంట్లో కొంచెం సాహసాలు ఉంటాయి. కాబట్టి సేఫ్టీ ఉందా, మన క్లైమేట్కి, మన దగ్గర ఉన్న గాలికి, మన దగ్గర ఉన్న విండ్ డైరెక్షన్ కరెక్ట్గా ఉంటుందని వంచంగిలో ట్రై చేసి చూసాము. అక్కడ అది అంత సక్సెస్ కాలేదు. మాటగడ వ్యూ పాయింట్లో కూడా ట్రై చేసి చూసాము, అక్కడ కూడా అంత సక్సెస్ కాలేదు. ఎందుకంటే కొండ నుంచి కింద లోయ ఉంది కాబట్టి ఏమైనా ప్రమాదం జరిగితే ల్యాండ్ చేయడానికి వీలు లేదు అని. దుమ్రిగూడ దగ్గర వాళ్ళు మనల్ని ఎవరు అప్రోచ్ అయ్యారో వాళ్ళు దుమ్రిగూడ దగ్గర అది చేయడానికి వీలు ఉంటుంది అని చెప్పారు. ఒకసారి పర్సనల్గా ప్రజలకి ఏమైనా చేయడానికి ముందు మన దగ్గర గవర్నమెంట్లో ప్రొసీజర్స్ ఉంటాయి, చెకింగ్స్ ఉంటాయి. సో పర్సనల్గా ఒకసారి చూడడం కూడా జరిగింది. అది చూడడం మాత్రం కాకుండా వాళ్ళు మనకి ఎన్ఓసి కోసం అప్లికేషన్ పెట్టాలి. ఎందుకంటే దాంట్లో ఒక 2-3 మన లోకల్ యువకులు కూడా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం వెళ్ళి ట్రైనింగ్ పొంది వచ్చి ఉన్నారు. సో వాళ్ళ దగ్గర సరైన సర్టిఫికేట్స్ ఉన్నాయా, వాళ్ళు ట్రైన్డ్ పైలట్సా, వాళ్ళ దగ్గర ఉన్న మిషన్కి క్వాలిటీ ఉందని కూడా తెలుసుకోవడానికి కోసం నేను ఒకసారి మేము ఒక ట్రైనింగ్ కూడా టెస్ట్ డ్రైవ్ చేయడం కూడా జరిగింది. టెస్ట్ డ్రైవ్ సక్సెస్ అయినప్పటికీ కూడా వాళ్ళు మనకి ఒకసారి అఫీషియల్గా మనకి వాళ్ళు అప్లికేషన్ పెట్టిన తర్వాత వివిధ శాఖలు, రోడ్వేస్, ఎలక్ట్రిసిటీ, ఫైర్, వివిధ శాఖల నుండి ప్రొసీజర్ని ఒకసారి తనిఖీ చేసి ప్రొసీజర్ ప్రకారం ఎన్ఓసి ఇచ్చిన తర్వాత ప్రజలకి మేము దాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. ఒకసారి మేము కూడా ట్రై చేయడం కూడా జరిగింది. చాలా థ్రిల్లింగ్గానే ఉంది, చాలా యాక్టివ్గా ఉంది. మనకి విండ్ కూడా సహకరిస్తుంది, ప్లస్ ఫ్లాట్ ల్యాండ్ కాబట్టి వాళ్ళు చాలా ఈజీగా ఫీల్ అవుతున్నారు. మేము ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్ళిపోవడానికి వాళ్ళని ఈ ప్రణాళికని మన ప్రభుత్వానికి సబ్మిట్ చేయమని చెప్తున్నాము. ఐ థింక్ డెఫినెట్లీ దే విల్ డూ. ఐఎమ్ లుకింగ్ ఫర్ ఈ సీజన్లో మనం ముందుకే తీసుకెళ్ళిపోవడానికి మేము చేస్తాం. థ్యాంక్ యూ.